ఆంధ్రజ్యోతికి 2 శభాష్లు. ఒకటి ప్రజలకు సంబంధించిన ఇసుక సమస్యను హైలైట్ చేసినందుకు, అది ప్రజల తరపున శభాష్ చెప్పాలి. అదే సందర్భంలో చంద్రబాబు గారికి ఇబ్బంది కలిగించకుండా ఆ పాపమంతా అధికారులదే, కింద స్థాయిలోదే అన్నటువంటి కోణంలో రాస్తూ అటు బాబు గారిని కవర్ చేస్తూ రాసినందుకు తెలుగుదేశం వైపు నుంచి అభినందనలు చెప్పాలి. స్టోరీ మాత్రం మేజర్. ఉచిత ఇసుక ధరల మరక. టీడీపీ కూటమి ప్రభుత్వం ఇసుక ఉచితంగా ఇస్తోంది. ఉచితం అంటే ప్రజల మీద భారం పడకూడదు. జగన్ ప్రభుత్వం మాదిరిగా ప్రజలకు ఇసుక కష్టాలు ఉండకూడదు. గతంలో ఇష్టానుసారం సాగిన దోపిడీకి బ్రేక్ పడాలి. వినియోగదారులు తక్కువ ఖర్చుతో ఇసుక తీసుకెళ్లాలి. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. అప్పుడు ఇప్పుడు అవే ధరలు. చిత్రంగా కొన్ని చోట్ల ఇంకా అధిక ధరలకు ఇసుక కొనాల్సి వస్తుందని అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రజలకు మేలు చేయడమే లక్ష్యంగా తీసుకొచ్చిన ఉచిత ఇసుక విధానం ఖచ్చితంగా ప్రజోపయోగకరమైంది. కానీ దాని అమలు తీరులోనే లోపాలు, కష్టనష్టాలు కలగలిసి ప్రజలకు దాని ప్రయోజనం దక్కకుండా చేస్తూనే మొన్నటిదాకా సాగిన అడ్డగోలు అమ్మకాల కన్నా ఉచిత విధానంలో ఇసుక ఎందుకు భారం అవుతుందన్నది తక్షణం దృష్టి పెట్టాల్సిన అంశం. ఇది రాసుకొచ్చింది. ఇక్కడే కవర్ చేసుకురావడంతో ఇబ్బంది తప్పట్లేదు, కానీ సేమ్ టైం ఇసుకది గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్నది. అదే ఎక్కడికక్కడ ఇసుక డబ్బులు ఇవ్వాల్సిందే. లారీలోళ్ళు డబ్బులు ఇవ్వాలా, తవ్వుకున్నోళ్ళు డబ్బులు ఇవ్వాలా, అంత ప్రభుత్వానికి డబ్బులు రావట్లేదు అంతే. ఇంకోటి ఏంటది, ఉచితం అంటే భారం పడకూడదంట. ఒక దిక్కుమాలిన వివరణ. ఉచితం అంటే భారం పడకుండా ఉండటం ఉచితం అవుతుందా? ఉచితం అంటే నా ఇంటికి ఫ్రీగా రావడం ఉచితం అవుతుందా? జగన్ డైరెక్ట్గా డబ్బులు వేస్తే అది ఉచితం, దుర్మార్గం. ఇసుక ఉచితంగా ఇస్తే దుర్మార్గం కాదు, మంచి పని. కానీ ఆ మంచి పనికి మధ్యలో డబ్బులు వసూలు చేస్తున్నారు. అది బాబు గారు తప్పేం కాదు గ్రౌండ్ లెవెల్లో. ఇలాంటి విచిత్ర వ్యవహారాలు చేయడంలో ఒక పక్కన సమస్య తెలుస్తోంది, రాస్తున్నారు. కానీ దాన్ని కవర్ చేసుకొచ్చే ప్రయత్నంలో రాసుకొచ్చేటువంటి వార్త